ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో వాత్సల్యమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. ప్రభు సన్నిధిలో ఆనందమే
ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే అనుదినం హల్లెలూయా 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 ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఇన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని.
ధనమునిచ్చావయా, ఘనతనిచ్చావయా, శ్రద్ధ నిలిపావయా, పోషింపచేసావయా. ధనమునిచ్చావయా, ఘనతనిచ్చావయా, శ్రద్ధ నిలిపావయా, పోషింపచేసావయా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఏం చేశానయ్యా నీ కోసం ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. కొంత సమయము అందరూ కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడు వగు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. భూమిని ఆకాశములను సృజించిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. నువ్వు నిత్యుడు వగు తండ్రివి, బలవంతుడు అయ్యున్న దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. కనికరము, జాలి, దయా, వాత్సల్యతలు కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా తండ్రి యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ యొక్క పాదాల దగ్గరికి వస్తూ ఉండగా దయచేసి ఒక్కసారి ప్రభువా నాయన మీరే కనికరించమని ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా తండ్రి. ఇదిగో ప్రభువా కూడి వచ్చిన నీ యొక్క బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. కూడి వచ్చిన నీ యొక్క బిడ్డలందరినీ కూడా మీరు తాకి ప్రభువా నాయన మా యొక్క హృదయాలను మీరు తెరవమని, వినగల చెవులు, గ్రహించగల యొక్క హృదయాన్ని ప్రభువా మీరే మాకు దయచేసి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, మనం అందరం కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల నుంచి మనం అందరం కూడా ధ్యానిస్తూ ఉన్నాము. ద 7 ఎక్సలెన్సీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో చూడండి, దేవుని యొక్క ఎక్సలెన్సీస్, దేవుడు చేసిన యొక్క ఘనమైన యొక్క కార్యాలను గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాము. సో చూడండి, ఇక్కడ మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క 7 ఎక్సలెన్సీస్ గురించి అక్కడ రాయబడుతూ ఉంది. చూడండి, ఎక్సలెన్సీ అంటే ఈ యొక్క ప్రపంచంలో గొప్ప గొప్ప వారిని కానీ, లేదంటే ఇక అంబాసిడర్స్ కానీ, లేదంటే రాజులను కానీ, ఆ యొక్క కుటుంబీకులను కానీ వారికి ఆ యొక్క బిరుదునిచ్చి పిలుస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తుకు, దేవాది దేవునికి, ఆయన సమస్తాన్ని సృజించిన వానికి ఆయన్ని పొగడటానికి కానీ ఆయన్ని ఘనపరచడానికి ఈ యొక్క పేర్లు ఏవి కూడా సరిపోవు. సో చూడండి, మొదటిగా మనం చూసినట్లయితే కిందటి వారాన్ని మనము చూసి ఉన్నాము. మొట్టమొదటి ఎక్సలెన్సీ మనం చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నారు కదా, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును అని ఆ యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవాది దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనందరినీ కూడా తన యొక్క వారసులుగా చేసుకోవటానికి ఆయన ఇష్టపడి తన యొక్క కుమారుని యొక్క లోకంలోకి పంపించి ఆయన యొక్క మరణం ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చి మనల్ని తన యొక్క వారసులుగా చేసుకున్నారని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే ఏ యోగ్యత
యోగ్యత లేని మనల్ని ఆయన మనల్ని తన యొక్క వారసులుగా, తన కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు చేసుకున్నారు. ఆ యొక్క వారసత్వం ఇవ్వటం కోసం మనలందరినీ కూడా తన యొక్క దత్త కుమారులుగా, కుమార్తెలుగా చేసుకోవటం కోసం దేవాది దేవుడే ఆయన యొక్క లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టవలసిందిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా, మనము ఆయన్ని అంగీకరించడం ద్వారా మనకు ఆ యొక్క దత్తతను దేవుడు మనల్ని తీసుకున్నారు. చూడండి, అయితే యొక్క వారసత్వం మనకి ఎప్పుడు కలుగుతుందంటే, ఎప్పుడైతే మనం కూడా యేసుక్రీస్తు ఎలాగైతే ఈ యొక్క లోకాన్ని జయించారో అలాగే ఈ యొక్క లోకంలో ఉన్న యొక్క నేత్రాశను, శరీరాశను, జీవపు డంబాన్ని మనం ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు మనము ఆ యొక్క వారసత్వాన్ని, అంటే క్రీస్తుకు కలిగిన యొక్క సమస్త యొక్క ఆశీర్వాదాన్ని, సమస్త యొక్క సంపదను మనం పొందుకునే వారముగా ఉంటాము. కాబట్టి మనమందరం కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేర్చబడ్డాం. కానీ ఆ వారసత్వంలోకి వెళ్ళాలంటే, దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం జయించే వారముగా ఉండాలి. అది మొదటి ఎక్సలెన్స్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. రెండోదిగా చూసినట్లయితే, యేసుక్రీస్తు ఈ యొక్క ప్రపంచాలను ఆయన నిర్మించారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, మన ఉదయాన్నే లెగిసిన వెంటనే మనము ఈ యొక్క భూమిని, ఈ యొక్క చంద్రుణ్ణి, అలాగే సూర్యుడిని, అలాగే నక్షత్రాలను మనము చూస్తూ ఉంటాము. అయితే మనకు కంటికి కనపడే యొక్క నక్షత్రాలు కానీ, ఈ యొక్క సూర్యుడు కానీ, ఈ యొక్క చంద్రుడు కాదు, కానీ కనీసం మన యొక్క ఊహకు అందనటువంటి యొక్క సృష్టిని దేవాది దేవుడు ఈ యొక్క లోకంలో సృజించారన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే చూడండి, నిన్నటి యొక్క న్యూస్లో మనం చూసినట్లయితే ఇంచుమించుగా ఈ భూమిని పోలినటువంటి యొక్క 7 గ్రహాలు ఆ యొక్క హబుల్ టెలిస్కోపు కనుగొన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఈ ప్రపంచం మొదలుకొని ఇంతవరకు కూడా ఈ యొక్క సృష్టిని, ఈ యొక్క సైంటిస్టులో ఉన్న యొక్క టెక్నాలజీ తోటి ఇంతవరకు కూడా వారు కనుగొంటూనే ఉన్నారు. కానీ వారి యొక్క ఊహకు కానీ, వారి యొక్క జ్ఞానానికి కానీ, మన దగ్గర ఉన్న యొక్క టెక్నాలజీకి కానీ ఏ మాత్రం కూడా అందనటువంటి యొక్క సృష్టి ప్రతిరోజు కూడా బయటపడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో చూసినట్లయితే, ఈ యొక్క సృష్టిలో మనం చూసినట్లయితే కొన్ని కోటాను కోట్ల గ్రహాలు, కొన్ని కోటాను కోట్ల యొక్క నక్షత్రాలు దేవుడు సృజించారు. అయితే దేవుడు అంటూ ఉన్నారు కదా, వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు. అంటే దేవుడు యొక్క సమస్త సృష్టి పైన కూడా ఆయన యొక్క ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. ఆయన సమస్తాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత సర్వ సృష్టిని సృజించిన యొక్క దేవుడు, ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు, మన ఊహకు కానీ, మన యొక్క జ్ఞానానికి కానీ అందనటువంటి దేవుడు వీటన్నిటిని ఎరిగి ఉన్నప్పుడు ఈ భూమిలో జన్మించిన మనల్ని కూడా ఆయన సమస్తము కూడా ఎరిగే ఉన్నవాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని, మన యొక్క పేర్లను బట్టి ఎరిగిన దేవుడు. అంటే ఈ సృష్టిలో ఏది కూడా రవ్వంత సృజించక మునిపే మనము ఈ కాలంలో, ఈ యొక్క లోకంలో మనం ఉంటామని చెప్పి దేవుడు ఎరిగిన వారుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 41:7 చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది కదా, డు నాట్ ఫియర్ ఫర్ ఐ యామ్ విత్ యూ, బి నాట్ డిస్మైడ్ ఫర్ ఐ యామ్ యువర్ గాడ్, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ, ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ అప్హోల్డ్ యూ విత్ మై రైచియస్ రైట్ హ్యాండ్ అని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయువాడు నేనే అని చెప్పి నీ యొక్క దక్షిణ హస్తాన్ని నేను పట్టుకుంటున్నానని చెప్పి దేవాది దేవుడు మనకి ఇక్కడ వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సర్వ సృష్టి పైన అధికారము కలిగిన దేవుడు, ఆయన ఈ సమస్త సృష్టిని కూడా పరిపాలిస్తున్న దేవుడు, ఈ యొక్క భూలోకంలో ఉన్న మనము ఆయన యొక్క దృష్టికి ఎంతో తక్కువ వారము, ఎంతో చిన్న వారము. కాబట్టి మన జీవితాలను గురించి మనం ఏమాత్రం కూడా చింతించే వారముగా ఉండకూడదు, దుఃఖపడే వారముగా ఉండకూడదు. మన జీవితాల్లో ఉన్న సమస్యలను బట్టి మనం ఏమాత్రం కూడా భయపడే వారముగా ఉండకూడదు. కానీ మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని పైన మనము ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితంలో సమస్త కార్యాలు కూడా చేస్తానని చెప్పి వాగ్దానము చేస్తూ ఉన్నారు. అయితే చూడండి, ఈ యొక్క రోజున మనము మూడో యొక్క ఎక్సలెన్స్ యొక్క ఘనమైన యొక్క కార్యాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, మూడో ఎక్సలెన్సీగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన దేవుని మహిమ యొక్క
తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యాక్చువల్గా తెలుగులో అవి కొంచెం క్లియర్గా లేవు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అయితే చాలా క్లియర్గా ఆ యొక్క ఎక్సలెన్సెస్ గురించి రాయబడుతుంది. సో మూడోదిగా ఏం చేస్తుందంటే ద బ్రైట్నెస్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ, అంటే యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సుగా ఆయన ఉంటూ ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. సో చూడండి, దేవుని మహిమ యొక్క తేజస్సుగా యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలో ప్రకాశిస్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క మహిమను ఆయన మనపైన ప్రకాశింప చేయటానికి ఆయన యొక్క లోకానికి వచ్చి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే గ్లోరీ అంటే ఏంటి? చూడండి, మహిమ అంటే ఏంటి అని మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే చూడండి, గ్లోరీ అంటే ఏమీ కాదు, కానీ అది దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క స్వభావము మనకి బయలుపరచబడుతూ ఉంది. అది ఎవరి ద్వారా బయలుపరచబడుతూ ఉంది? యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడుతూ ఉంది. అంటే దేవుని మహిమ అంటే దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క స్వభావము. మన మహిమ ఏంటి అంటే మన యొక్క స్వభావము. అంటే చూడండి, మనలో ఏ యొక్క మంచి గుణాలైతే, మనలో ఏ యొక్క మంచి లక్షణాలైతే ఉన్నవో అవి మన యొక్క క్యారెక్టర్గా, మన యొక్క స్వభావముగా అవి బయటకు కనపడుతూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, చూడండి, దేవాది దేవుడు ఆయన యొక్క మహిమను యేసుక్రీస్తు ద్వారా మనపైన ప్రకాశింపచేయడానికి ఆయన్ను యేసుక్రీస్తు యొక్క మహిమగా ఉంటూ ఉన్నారు. అంటే చూడండి దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే దేవుని యొక్క స్వభావము అది ఎన్నటికీ కూడా మారిపోనిది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన యొక్క స్వభావానికి విరుద్ధంగా అది ఏది కూడా ఆయన చేయడు. కానీ మన యొక్క మహిమలో చూసినట్లయితే, మన యొక్క స్వభావం మనం తీసుకున్నట్లయితే, మనము మనుషులు మనల్ని ప్రేమించినంత కాలము మనం ప్రేమించే వారముగా ఉంటాం. కానీ ఒకవేళ మనకి వ్యతిరేకంగా ఉన్నట్లయితే, మనకి విరుద్ధంగా ఉన్నట్లయితే మన స్వభావం వెంటనే మారిపోతూ ఉంటుంది. చాలామంది మనం చూసినట్లయితే వీడు ఎంతో కొంతకాలం మంచివాడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎందుకో మారిపోయాడని మనము చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఎందుకంటే దేవుని యొక్క స్వభావం వంటి స్వభావము మనుషుల్లో లేదు. ఎందుకంటే మన యొక్క స్వభావం మార్పు చెందేదిగా ఉంటుంది, మన యొక్క స్వభావము శాశ్వతమైనది కాదు. కానీ దేవుని యొక్క స్వభావము అంటే ఆయన యొక్క మహిమనకు సాదృశ్యమైన యొక్క స్వభావము ఎప్పుడూ కూడా మారనిది, అది మార్పు చెందనిదిగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. సో చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే అక్కడ వాక్యం సెలవిస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు యొక్క మహిమను పొందలేకపోవచ్చున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యాక్చువల్గా తెలుగులో అక్కడ రాంగ్ రిఫరెన్స్ పడింది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే యొక్క మహిమను మనము పొందలేకపోతూ ఉన్నాము. చూడండి, ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాము, మహిమ అంటే దేవుని యొక్క స్వభావానికి సాదృశ్యమైనది. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆయన యొక్క స్వభావాన్ని మనం పొందుకోలేకపోతున్నామని మనం ఆలోచన చేయాలి. అంటే చూడండి, దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క స్వభావము అంటే ఆయన యొక్క ప్రేమ కానీ, ఆయన యొక్క మంచి లక్షణాలు కానీ, ఆయన యొక్క క్షమాపణ కానీ, ఆయన యొక్క కనికరము కానీ, ఆయన యొక్క జాలి కానీ మనము ఎందుకు పొందుకోలేకపోతున్నాము? దేవుడు వంటి యొక్క స్వభావాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామని వాక్యంలో చూసినట్లయితే ఆ యొక్క స్వభావాన్ని డిఫైల్ చేసేది ఏంటంటే మన యొక్క పాపము. ఎప్పుడైతే పాపము మనలోకి వస్తుందో అప్పుడు మనలో ఉన్న యొక్క స్వభావాన్ని ఏం చేస్తుంది? ఆ యొక్క పాపము అంటే మనల్ని చెడ్డవారుగా, అంటే మనల్ని చెడు క్రియలు చేసేవారముగా, మన యొక్క స్వభావాన్ని అనుసరించి నడిచేవారముగా కాకుండా, మంచి స్వభావాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని అనుసరించి నడిచేవారముగా కాకుండా మనలో ఈ యొక్క పాపం ఏం చేస్తుందంటే ద్వేషాన్ని, కోపాన్ని, అసూయను, ఈ యొక్క లోకములో దేవునికి అసహ్యమైనవి ఏవైతే ఉన్నావో అవి మనలోకి తీసుకొస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క స్వభావాన్ని మనం పొందుకోలేకపోతున్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే చూడండి, మనము అందుకే దేవుని యొక్క స్వభావం, అందుకే దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క స్వభావాన్ని మనము ఎవ్వరము కూడా
పొందుకోలేము. దేవుని వంటి యొక్క స్వభావాన్ని మనం అందరం కూడా పొందుకుని ఆయన వలె ఆయన యొక్క స్వభావం దగ్గరికి మనం చేరలేము. కానీ యేసుక్రీస్తు యొక్క కృప వల్ల, యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క దయ వల్ల మనం అందరం కూడా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి మనం అందరం కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే వారముగా ఉంటూ ఉన్నాము. చూడండి, ఒకసారి చూద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఇంగ్లీష్ బైబిల్లో 6th verse, అది తెలుగు బైబిల్లో 5వ వచనంలో ఉంటూ ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మీ హృదయములలో ప్రకాశించెను. సో వై జీసస్ క్రైస్ట్ బికేమ్ ద బ్రైట్నెస్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్ అని మనం ఆలోచించినట్లయితే, చూడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మీ హృదయముల్లో ప్రకాశించెను. చూడండి, అక్కడ మహిమ అనే యొక్క మాట దగ్గర దేవుడి యొక్క స్వభావాన్ని మనం పెట్టుకొని మనం చదివినట్లయితే అక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుడే తన స్వభావమును గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయాల్లో ప్రకాశిస్తున్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, యేసుక్రీస్తు ఎందుకు ఆయన ప్రకాశమైన యొక్క వ్యక్తిగా ఉంటూ ఉన్నారు, దేవుని యొక్క వెలుగును ఎందుకు ప్రకాశింపచేస్తూ ఉన్నారంటే, ఆయన యొక్క మహిమ అయిన స్వభావాన్ని మనకందరికీ కూడా ఇవ్వటానికి, మనందరినీ కూడా దేవుని వంటి యొక్క స్వభావమైన యొక్క స్వారూప్యంలోకి తీసుకురావటానికి ఆయన బ్రైట్నెస్ అంటే ఆయన యొక్క ప్రకాశము మనపైన ప్రకాశిస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, దేవుడే తన స్వభావమును గూర్చిన యొక్క జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచడానికి మన హృదయాల్లో ప్రకాశిస్తున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, దేవుని యొక్క స్వభావం గూర్చిన యొక్క జ్ఞానాన్ని మనం అందరం కూడా పొందుకోవాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంటే దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణలక్షణాలు అవన్నీ కూడా ఎవరి వలన మనకు తెలుస్తూ ఉన్నాయి? యేసుక్రీస్తు ద్వారా, ఆయన యొక్క మహిమ ద్వారా, ఆయన యొక్క స్వభావం ద్వారా, ఆయన యొక్క లక్షణాల ద్వారా మనకి దేవుని యొక్క గుణగణాలన్నీ కూడా తెలుస్తున్నాయి. చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఎంత ప్రేమమయుడో మనకి అర్థమైంది. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఎటువంటి క్షమాపణ మన పట్ల కలిగి ఉన్నారో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల్ని తన బిడలుగా, తన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా చేసుకోవాలనే యొక్క ఇచ్చ కలిగి ఉన్నాడని చెప్పి మనకి అర్థమవుతుంది. యేసుక్రీస్తు ద్వారా తన కుమారుని సహితము వెనక్కి తీయకుండా మన అందరి నిమిత్తము కూడా అప్పగించాడని మనకి తెలుస్తుంది. అంటే దీంట్లో దేవుని యొక్క స్వభావం ఏమవుతుంది, మన పట్ల ఉన్న ఆయన యొక్క ప్రేమ మనకి ఏమవుతుంది, అర్థమవుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు దేవుని యొక్క స్వభావమును గూర్చిన యొక్క వెలుగు మన హృదయాల్లో ప్రకాశింపచేస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ యొక్క జ్ఞానం మనకు కావాలి? ఎందుకు ఈ యొక్క జ్ఞానం మనకు కావాలి అంటే, దేవుని యొక్క స్వభావమును గూర్చిన యొక్క జ్ఞానము ఒకవేళ మనం సంపాదించుకోకపోయినట్లయితే మనము ఈ యొక్క లోకపు విషయాలు, ఈ యొక్క లోకపు యొక్క ఆశలను కలిగి మనం జీవించి నశించిపోయే వారముగా ఉంటాము. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయం 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేసెను. అంటే చూడండి, దేవుని యొక్క స్వభావమును గూర్చిన యొక్క జ్ఞానము వారికి కలగకుండగా, అంటే ఈ లోకంలో ఉన్న వారికి దేవుని స్వభావమును గూర్చిన యొక్క జ్ఞానం మనం సంపాదించుకోకుండా, వారికి ఆ యొక్క జ్ఞానము వెళ్ళకుండగా ఈ యొక్క లోకపు అధికారి అయిన ఈ యొక్క అపవాది మన యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలగచేస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి,
దేవుణ్ణి మనం విశ్వసించి ఆయన ప్రభువు అని, ఆయన రక్షకుడు అని చెప్పి మనం అంగీకరించి ఆయనలో బాప్తిసం పొంది మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నాం. అయితే ఈ ప్రపంచంలో దేవుణ్ణి ఎరగనటి వారు ఇంకనూ అనేక కోటాను కోట్ల మంది ఉంటూ ఉన్నారు. అయితే ఎందుకు వారందరూ కూడా దేవుణ్ణి ఎరగట్లేదని మనం ఆలోచించినట్లయితే దేవుని స్వభావమును గూర్చిన యొక్క జ్ఞానము వారికి అందకుండగా వారి యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలగచేసి వారికి దేవునిలోకి రానివ్వకుండగా ఎవరు అడ్డుకుంటున్నారండి? అపవాది అడ్డుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి చూడండి, అందుకే ఈ యొక్క సువార్త ప్రకటన అనే యొక్క వెర్రితనం ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా రక్షించటానికి ఆయన ఎంతో కృప కలిగిన దేవుడుగా ఉంటూ ఉన్నారు. అంటే చూడండి, ఈ యొక్క సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు మీకోసం ఈ యొక్క లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టారని చెప్పి మనం ప్రకటిస్తున్నప్పుడు ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన యొక్క స్వభావమును కూర్చుని యొక్క జ్ఞానముని వారు అర్థం చేసుకుంటూ ఉన్నారో వారందరూ కూడా రక్షించబడుతున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమే జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకము శూన్యపడుతునని రాయబడి ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న లోకములో ఉన్న యొక్క ప్రజలకు అది వెర్రితనంగా ఉంటూ ఉంది. కానీ రక్షించబడాలనుకునే వారికి, అనగా పాపములో నుంచి నేను విడుదల పొందాలి, నేను యేసుక్రీస్తులోకి రావాలి, నేను పరిశుద్ధమైన యొక్క జీవితాన్ని జీవించాలి, నేను దేవునితో పాటు యుగయుగాలు జీవించాలి, దేవుడు ఉచితంగా ఇచ్చిన ఆ యొక్క నిత్య జీవం అనే యొక్క వరాన్ని నేను పొందుకోవాలి అని ఎవరైతే నిశ్చయించుకుని వారి యొక్క హృదయాల్లో యేసుక్రీస్తును అంగీకరించి ఎవరైతే వారి యొక్క నోటితో ఒప్పుకుంటారో వారందరికీ కూడా సువార్త ఒక గొప్ప శక్తిగా, అంటే పాపములో నుంచి జీవములోకి దాటే యొక్క శక్తిగా సువార్త ఉంటూ ఉందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ఎందుకు దేవుని మహిమ యొక్క ప్రకాశంగా ఉంటూ ఉన్నారని మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క స్వభావము ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ప్రకాశింపబడుతుంది. చూడండి, మనం ఉదయాన్నే లేచిన వెంటనే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ఆ యొక్క సూర్యకిరణాలు మనకి అందరిపైకి కూడా పడుతూ ఉండి మనకు వెలుగునిస్తూ ఉంది. ఒకవేళ సూర్యుడు లేకపోతే మనము అందరం కూడా అంధత్వంలో ఉండేవారం, ఎక్కడ ఏముందో మనకి కనపడేది కాదు. ఎలాగైతే సూర్యుడు ప్రతిరోజు కూడా ఉదయాన్నే ప్రకాశిస్తూ మనకు వెలుగునిస్తూ ఉన్నాడో, అలాగే క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క స్వభావాన్ని ఒకవేళ మనపైన ప్రకాశింపకపోయినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎదిగే వారముగా ఉండలేము. మనము భక్తి చేయటానికి కావాల్సిన యొక్క జ్ఞానము, ఈ యొక్క లోకంలో మనం ఈ లోకంలో పడిపోకుండా నడవటానికి కావాల్సిన యొక్క జ్ఞానము, యేసుక్రీస్తు ఆ యొక్క ప్రకాశం మన యొక్క హృదయాల్లో ప్రకాశించకపోయినట్లయితే మనం తప్పిపోయే వారముగా, ఈ యొక్క లోకంలో పడిపోయే వారముగా మనం ఉంటూ ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అని వాక్యము సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనము ఒక ఎగ్జాంపుల్గా ఒక ప్రజలను తీసుకున్నట్లయితే మనం ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. చూడండి, నోవహు యొక్క కాలంలో ఉన్న ఆ యొక్క ప్రజలందరూ కూడా వారందరూ కూడా ఈ యొక్క భూమిపైన వారు విస్తరించి అనేకమైన యొక్క జనాంగంగా వారందరూ కూడా ఉంటూ ఉన్నారు. అయితే ప్రతి వాడు కూడా తన యొక్క ఇష్టమైన యొక్క మార్గాన్ని వెళ్ళిపోయి ఎవరికి కూడా దేవుని భయము లేకుండగా, దేవుని యొక్క విధేయత లేకుండగా ఎవరి ఇష్టానుసారమైన యొక్క జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడి యొక్క భూమిని చూసినప్పుడు ఎందుకు ఈ యొక్క భూమిపైన నేను యొక్క మనుషుల్ని సృజించానని చెప్పి దేవుడు నొచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు ఈ యొక్క సర్వ సృష్టిని కూడా నేను నశింప చెయ్యాలి అనుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క కాలంలో ఉన్న నోవాహును నీతిమంతుడిగా ఆయన కనుగొని, నోవాహుతోటి దేవుడు చెప్తూ ఉంటారు, నేను ఈ యొక్క భూమిని నశింప చేయబోతూ ఉన్నాను కాబట్టి, నాశనం చేయబోతూ ఉన్నాను కాబట్టి నీవు నీ యొక్క కుటుంబం వెళ్ళి ఒక ఓడను తయారు చేసుకోమని దేవాది దేవుడు
చెప్పినట్లుగా అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ కాలంలో ఎక్కడా కూడా వర్షాలు రాలేదు, ఆ కాలంలో ఎక్కడా కూడా వరదలు రాలేదు. కానీ ఆ నోవాహు దేవుని యొక్క మాటను విశ్వసించి, దేవుని యొక్క మాటను నమ్మి, దేవుని యొక్క ఉగ్రత ఈ యొక్క లోకంపైకి రాబోతుందని విశ్వసించి ఆ యొక్క గొప్ప ఓడను తయారు చేసుకుని అతడు తన యొక్క కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము. చూడండి, ఆ కాలంలో నోవాహు యొక్క కాలంలో ఉన్న ప్రజలు ఇంచుమించుగా ఓడ తయారు చేయడానికి 120 సంవత్సరాల నుంచి 130 సంవత్సరాలు పట్టి ఉంది. అయితే ఈ యొక్క 130 సంవత్సరాలు కూడా నోవాహు ఆ యొక్క కాలంలో ఉన్న యొక్క ప్రజలందరికీ కూడా సువార్తను ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? ఇదిగో కొన్ని రోజుల్లో దేవాది దేవుడి యొక్క భూమిని నాశనం చేయబోతున్నారు కాబట్టి నన్ను ఈ యొక్క ఓడను సిద్ధం చేసుకోమన్నారు. కాబట్టి దయచేసి మీ యొక్క పాపాల నుంచి, మీ యొక్క అతిక్రమం నుంచి మీరు విడిచి దేవుని తట్టు తిరిగి మీరు నశించిపోకున్నట్లుగా ఈ యొక్క ఓడలోకి రండి అని చెప్పినప్పుడు ఆ కాలంలో ఉన్న యొక్క ప్రజలందరూ కూడా ఆ యొక్క నోవాహును, ఆ యొక్క నోవాహు కుటుంబాన్ని వారు ఎంతగానో హేళన చేసిన వారుగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఆ యొక్క ఆకాశపు వాకిళ్లను తెరిచి ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఈ యొక్క భూమిపైన వర్షాన్ని కురిపించినప్పుడు కేవలము నోవాహు యొక్క కుటుంబం తప్పించి ఎవ్వరూ కూడా ఆ యొక్క ఓడలో ఉన్నట్లుగా లేదు. కేవలము ఆ యొక్క జంతువులు, ఆ యొక్క పక్షులు తప్పించి ఇక వేరే ఏ యొక్క మానవాళి కూడా ఆ యొక్క ఓడలో ఎవ్వరూ కూడా లేరు. అంటే సువార్త ఇంచుమించుగా 130 సంవత్సరాలు ప్రకటింపబడింది, కానీ ఎవ్వరూ కూడా దేవుణ్ణి అంగీకరించిన వారుగా లేరు. ఒక్క నోవాహు కుటుంబం తప్పించి ఎవ్వరూ కూడా ఆ యొక్క దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్న వారు ఎవరు కూడా లేరు. ఎందుకని దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే దేవుని స్వభావమును యొక్క ఆ యొక్క సువార్త, ఆ యొక్క దేవుని స్వభావమును గూర్చిన యొక్క జ్ఞానము నోవాహు ద్వారా ఆ యొక్క కాలంలో ఉన్న ప్రజలకు ప్రకటించబడినప్పటికీ కూడా వారు ఆ యొక్క సువార్తను తృణీకరించారు. కాబట్టి దేవుడు ఆయన అనుకున్న యొక్క సమయంలో ఆ యొక్క ఉగ్రతను వారిపైకి తీసుకొచ్చి ఈ భూమిపై ఉన్న సమస్త మానవాళి కూడా నశించిపోయేటట్లుగా ఆ యొక్క దేవాది దేవుడు చేశారు. చూడండి, దాని ద్వారా కేవలం నోవాహు యొక్క కుటుంబం తప్పించి ఈ భూప్రపంచంలో మరి ఏ మానవుడు కూడా జీవించకుండానట్లుగా, ఏ మానవుడు కూడా బ్రతకకుండానట్లుగా వారందరూ కూడా నశించిపోయారని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, దేవుని మాట విన్న యొక్క నోవాహు, దేవుని మాటకు విధేయత చూపించిన యొక్క నోవాహు కుటుంబము వారందరూ కూడా రక్షించబడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి చూడండి, అలాగే దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనముగా ఉంటూ ఉంది. కాబట్టి దేవుని ఈ యొక్క స్వభావమును గూర్చిన యొక్క జ్ఞానమైన ఈ యొక్క వాక్యము ఈ రోజుల్లో సర్వలోకము కూడా ప్రకటించబడుతుంది. చూడండి, చాలామంది దగ్గరికి వెళ్ళి మన సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది మనల్ని హేళన చేస్తూ ఉంటారు. సువార్తను ప్రకటించినప్పుడు మన దేవుని గురించి కానీ ఆయన యొక్క బిడలను గురించి కానీ హేళన చేస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరికైతే దేవుని యొక్క స్వభావమును గూర్చిన యొక్క జ్ఞానము యేసుక్రీస్తు ఆయన యొక్క ప్రకాశము ద్వారా ఈ యొక్క సువార్త ద్వారా ప్రకటిస్తూ ఉన్నారో వారు అంగీకరించినప్పుడు, వారు ఆ యొక్క వాక్యాన్ని గైకొనినప్పుడు వారు కూడా నోవాహు యొక్క కాలంలో ప్రజలు ఎలాగైతే నశించిపోయారో అలాగే ఈ కాలంలో కూడా ప్రజలు నశించిపోతారనే ఒక సాదృశ్యాన్ని దేవుడు మనకి అక్కడ చూపిస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క లోకంలో ఉన్నప్పుడు ఆయన రాకడను గూర్చి ఆ యొక్క శిష్యులు అడిగినప్పుడు ఆయన వారితో అంటున్నమాట, నోవాహు యొక్క దినములు ఎలాగైతే ఉండినో అలాగే నా రాకడ కూడా ఉంటుందని చెప్పి ఆయన చెప్పి ఉన్నారు. చూడండి, నోవాహు యొక్క కాలంలో ఉన్న యొక్క ప్రజలందరూ వారు తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, పెళ్ళిళ్ళకి ఇవ్వబడుతూ ఉన్నారు. కానీ వారు అనుకోనే యొక్క సమయంలో దేవుడు వారిపైకి ఆ యొక్క ఉగ్రతను తీసుకొచ్చి వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క పాపాన్ని బట్టి, వారి యొక్క దోషాన్ని బట్టి దేవుడు వారికి రక్షణ అనుగ్రహించినప్పటికీ కూడా వారికి ఇవ్వబడిన ఆ యొక్క రక్షణను వారు నిర్లక్ష్యం చేసుకున్నారు. కాబట్టి ఏం చేశారండి, దేవుడు వారిని ఈ భూమిపై ఉండకుండా తుడిచివేశారు. అలాగే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క లోకానికి వచ్చి ఆయన మన నిమిత్తము, మన యొక్క పాపముల నిమిత్తము సిలువలో మరణించి ఆయన యొక్క రక్తం ద్వారా మనల్ని అందరినీ కూడా కడిగి ఆయన యొక్క జ్ఞానము ద్వారా దేవుని యొక్క స్వభావమునికి ఆ యొక్క జ్ఞానాన్ని మన యొక్క హృదయాల్లో ప్రకాశింపచేసి మనము ఆయన్ని అంగీకరించటానికి, మనము ఆయన వైపు తిరగటానికి దేవుడు మనకు అందరికీ కూడా సహాయం చేశారు. అందుకే
చూడండి, ప్రపంచమంతటా కూడా దేవుని యొక్క సువార్త దేని నిమిత్తం ప్రకటించబడుతుంది? దేవుని యొక్క స్వభావమును గూర్చిన యొక్క జ్ఞానమైన ఈ యొక్క సువార్త ఈ ప్రపంచమంతటా కూడా యేసుక్రీస్తు యొక్క తేజో యొక్క మహిమ ఎందుకు ప్రకాశించబడుతుందంటే వారందరూ కూడా దేవునిలోకి వస్తారండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభువుని నీ యొక్క నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపారని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కానీ ఎవరైతే ఈ యొక్క సువార్తను గూర్చిన యొక్క జ్ఞానము ఎవరైతే వినకుండగా ఉంటారో, ఎవరైతే నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటారో వారు నశించిపోయేవారుగా ఉంటారు. దానికి సాదృశ్యము దేవుడు మనకు ఆల్రెడీ బైబిల్లో రాసి అది జరిగించి దానిని సాదృశ్యంగా చూపి నోవా యొక్క దినాలను మనకి చూపించి ఆయన వెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న యొక్క ప్రజలందరూ కూడా ఈ లోకంలో ఉన్న యొక్క జ్ఞానానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, ఈ లోకంలో ఉన్న యొక్క ఎంటర్టైన్మెంట్కే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ఆయన యొక్క వాక్యాన్ని నేర్చుకోవటానికి కానీ, ఆయన్ని ఆరాధించడానికి కానీ, ఆయన ఎడల భయభక్తులు కలిగి నడవటానికి ఇంట్రెస్ట్ చూపించేవారు తక్కువ మంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే అటువంటి ప్రజలుగా ఎవరైతే ఈ యొక్క లోకంలో ఉంటూ ఉన్నారో వారిపైకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు దేవుని యొక్క మహిమను గూర్చిన యొక్క ప్రకాశమును ప్రతిరోజు కూడా మన యొక్క హృదయాల్లోకి ఆయన ప్రకాశింపచేస్తూ ఉన్నారు. చూడండి, ప్రతి వారం కూడా ఎందుకు మనం దేవుని సన్నిధిలోకి వస్తూ ఉన్నాము, ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాము? చూడండి, యేసుక్రీస్తులోకి వచ్చి ఆయన అంగీకరించి బాప్తిసం తీసుకోవడంతో మన పని అయిపోదు. కానీ దేవుని గూర్చిన యొక్క జ్ఞానమును గూర్చిన ఈ యొక్క ప్రకాశము మన యొక్క హృదయాల్లో ప్రకాశించడానికి, అంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడుతుందో దేవుని స్వభావమును గూర్చిన యొక్క జ్ఞానము మన యొక్క హృదయాల్లోకి యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క సువార్త ద్వారా మన యొక్క హృదయాల్లో ఈ సువార్త ఏం చేస్తుంది? ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి మనకు అమ్మగారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, చూడండి, మనల్ని మనం పరిశుద్ధపరచుకునే యొక్క క్రియ, లేదంటే మనల్ని మనం సిద్ధపరచుకునే యొక్క క్రియ ఒక రోజుతోటి అయిపోయేది కాదు. మన యొక్క జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ, ఆ యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితంలో అనువదించుకుంటూ, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యము మనల్ని ప్రతి ఒక్క అపవిత్రత నుంచి కూడా మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ, ఆయన యొక్క అన్యోన్యమైన యొక్క సహవాసంలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని ఎప్పుడూ కూడా కడుగుతూ మనల్ని నిత్య జీవంలోకి నడిపించేదిగా ఉంటూ ఉంది. కాబట్టి చూడండి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క స్వభావము యేసుక్రీస్తు ద్వారా మన యొక్క హృదయాల్లో ప్రకాశిస్తూ ఉందని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి నోహా యొక్క కాలములో ఉన్న యొక్క ప్రజల వలె ఒకవేళ మన జీవితంలో సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ, సత్యవాక్యం ప్రకటించబడుతున్నప్పటికీ కూడా ఆ వాక్యాన్ని గూర్చి మనం నిర్లక్ష్యత కలిగి ఉన్నట్లయితే, మనల్ని మనం సిద్ధపరచుకోకపోయినట్లయితే, మనల్ని మనము దేవునికి మనల్ని అర్పించుకోకపోయినట్లయితే మనం కూడా ఉగ్రత పాలయ్యే ఆ యొక్క అవకాశము ఉంటూ ఉంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, నా సన్నిధి ఎదుట మీరందరూ కూడా నిందారహితులుగా నిలవాలని చెప్పి యేసుక్రీస్తు అంటూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన యొక్క కనుదృష్టి యందు మనం అందరం కూడా నిందారహితులముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు మన యొక్క పై స్వభావాన్ని ఆయన చూచే దేవుడు కాదు, కానీ మన హృదయ అంతరంగాలను ఆయన ఎరిగిన దేవుడు. ప్రతి వారి క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలమిచ్చే దేవుడు. ఒకవేళ మన సంఘంలో ఎంతో మంచివారంగా కనపడవచ్చు, ఎంతో భక్తిపరులుగా కనపడవచ్చు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మన యొక్క జీవితాలు దేవుని దృష్టికి సరైనవిగా ఒకవేళ కనపడకపోయినట్లయితే దేవుడు దానిని బట్టి మనల్ని ఉగ్రతలోకి, తీర్పులోకి తీసుకొచ్చేవారుగా ఉంటూ ఉంటారు. ఈ యొక్క లోకంలో ఒకవేళ మన సంపాదనలో పడి కానీ, లేదంటే ఈ యొక్క లోకంలో మనం ఈ యొక్క లోక ఆశలకు మనము లోబడిపోయి మన యొక్క జీవితాలను నాశనం చేసుకునే వారముగా ఉన్నట్లయితే, ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నప్పటికీ కూడా అయినట్లయితే ఈ లోకంలో నుంచి ఏవి కూడా మనతో పాటు రావు. కానీ ఈ లోకంలో ఏ క్రియలనైతే మనం చేస్తున్నామో, ఏ క్రియలనైతే మనము చేస్తున్నామో ఆ క్రియలే మనల్ని గూర్చి సాక్ష్యం పలకటానికి అవి మనతో పాటు వస్తున్నాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. కాబట్టి చూడండి, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క
తేజస్సు అని వాక్యము సెలవిస్తుంది. చూడండి, దేవుని మహిమ అంటే ఆయన యొక్క స్వభావము. ఆయన యొక్క స్వభావాన్ని యేసుక్రీస్తు ద్వారా మన హృదయాల్లోకి ప్రకాశింప చేయటానికి యేసుక్రీస్తు ఉన్నారు. ఎలాగండి అది? దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడుతుందో, దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే చెప్పబడుతుందో, దాని ద్వారా దేవుని గూర్చిన యొక్క జ్ఞానము యేసుక్రీస్తు మన యొక్క హృదయాల్లోకి ప్రకాశింపచేస్తూ ఉన్నారు. కాబట్టి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు కానీ, లేదంటే వాక్యము ప్రకటిస్తున్నప్పుడు కానీ, వాక్యాన్ని గురించి మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యముగా ఉండేవారముగా ఉండకూడదు. ఎందుకంటే మన యొక్క హృదయాలకు వెలుగు అదే. మన యొక్క హృదయాల్లో దేవుని గూర్చిన యొక్క జ్ఞానాన్ని తీసుకొచ్చేది దేవుని యొక్క సువార్త. అందుకే దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే, దేవుని యొక్క సువార్తను ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో రమ్యమైనవి, మంచివి అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి చూడండి, ఇన్ని సంవత్సరాలు వచ్చి వాక్యం నేర్చుకుంటున్న మనము కేవలం విని వెళ్ళిపోయే వారముగా మాత్రమే కాకుండా, మనను దేవుడు మన జీవితాల్లో ఏ సాక్ష్యాన్ని అయితే మనకి ఇచ్చి ఉన్నారో, దేవుడు మన జీవితాల్లో ఏ కార్యాన్ని అయితే చేసి ఉన్నారో, అది కూడా మనము ఇతరులతోటి పంచుకునే వారముగా ఉండాలి. దేవుడు ఏ జ్ఞానాన్ని అయితే మనకి ఇచ్చి ఉన్నారో, ఆ జ్ఞానాన్ని మనం ఇతరులతో పంచుకునే వారముగా ఉండాలి. చూడండి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి బైబిల్ యొక్క పండితులు అవ్వవలసిన అవసరతే లేదు. కానీ మీకు ఏ యొక్క వాక్యం అయితే తెలుసో, దేవుడు మీ జీవితాల్లో ఏ అద్భుతాలను అయితే చేశారో, మీ శ్రమల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు మీరు మొరపెట్టినప్పుడు ఏ కార్యాలైతే చేశారో, ఆ కార్యాలను గురించి మీరు ఇతరులకు సాక్ష్యం చెప్పినప్పుడు, మీరు ప్రకటించినప్పుడు, దాని ద్వారా అనేక మందిని, ఆ యొక్క అంధకారంలో ఉన్న అనేక మందిని మీరు వెలుగులోకి తీసుకొచ్చేవారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఆ యొక్క పనిని చేస్తూ ఉన్నారో, వారు దేవుని యొక్క మహిమను, ఆ యొక్క తేజస్సును మనం ఇతరుల యొక్క హృదయాల్లోకి ఏం చేస్తున్నామండి? ప్రకాశింప చేస్తున్నాము. కాబట్టి చూడండి, ఈ యొక్క 3 ఎక్సలెన్స్లు మనం చూసినట్లయితే, దేవుడు యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క మహిమ మన యొక్క హృదయాల్లో ప్రకాశింపబడుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క దేవుని గూర్చిన యొక్క జ్ఞానమైన యొక్క వాక్యాన్ని మనం తీసుకుని అనుదినము కూడా మన యొక్క జీవితాల్లో సరి అయిన యొక్క మార్గాల్లో, సరి అయిన యొక్క నడవలలో నడవటానికి మనం ఎప్పుడు కూడా ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా తీసుకుని నడిచేవారముగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క 3 ఎక్సలెన్స్ దయచేసి మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని, దేవుని యొక్క స్వభావము గూర్చిన యొక్క జ్ఞానము మనకు ప్రకాశింపబడుతుంది, మనకి ఇవ్వబడుతుంది అనే యొక్క సత్యాన్ని మనం ఎరిగి, మనము నేర్చుకుని, మనం ఇతరులకు బోధించి వారిని కూడా ఈ యొక్క జ్ఞానములోకి తీసుకొచ్చే వారముగా, ఏ యొక్క అపవాదైతే, ఏ యొక్క లోక అధికారి అయితే ఈ యొక్క లోకంలో ఉన్న ప్రజలకు అంధత్వాన్ని కలగచేసి వారికి యొక్క సువార్తను గూర్చిన జ్ఞానాన్ని అందనివ్వకుండా, దేవుని యొక్క ప్రకాశం వారి యొక్క హృదయాల్లో ప్రకాశింపనివ్వకుండా ఉంటూ ఉన్నాడో, వారికి మనం సువార్త ప్రకటించే వారముగా ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు సువార్తను ప్రకటించే ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన గూర్చిన యొక్క జ్ఞానాన్ని ప్రకటించే యొక్క బాధ్యత ఆయన బిడ్డలపైనే పెట్టి ఉన్నారు. కానీ ఈ యొక్క పరలోకంలో కొన్ని కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి, కానీ ఎవరికి కూడా ఆ యొక్క మహిమను కానీ, లేదంటే ఆ యొక్క బాధ్యతను కానీ ఎవరికి యేసుక్రీస్తు అప్పగించలేదు. కేవలము సువార్త ఆయన ద్వారా, ఆయన యొక్క బిడ్డల ద్వారా, మనము ఆయన యొక్క వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు మన ద్వారా ఆయన యొక్క ప్రకాశము వారి యొక్క హృదయాల్లో ప్రకాశింపచేసి దేవుడు వారిని ఆ యొక్క సంఘంలోకి తీసుకొచ్చేవారుగా బాధ్యతను మన పైన పెట్టి ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు అంటూ ఉన్నారు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి మీరు నా యొక్క శిష్యులుగా చేయమని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు ఎక్కడైతే, ఏ స్థలాల్లో అయితే ఉంటూ ఉన్నారో, ఏ స్థలాల్లో అయితే పనిచేస్తూ ఉన్నారో, అక్కడ ఒకవేళ ఎవరికైనా ఇబ్బందులు కలిగినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు, వారికి ఏదైనా శోధన వచ్చినప్పుడు, వారికి మీ సాక్ష్యము ద్వారా, మీకు దేవుడు చేసిన యొక్క కార్యాల ద్వారా వారిని మీరు బలపరిచి, వారికి ప్రార్థన చేసి, ఆ యొక్క ప్రార్థన ద్వారా మీరు దేవునిలోకి నడిపించినప్పుడు, మీరు సువార్త ఆ యొక్క వెలుగును ఏం చేస్తున్నారండి? వారి యొక్క హృదయాల్లో ప్రకాశింపచేసి అనేక మంది ఆ యొక్క నరక అగ్నిగుండంలోకి వెళ్ళకుండా వారిని తప్పించేవారుగా ఉంటూ ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, ఎవరైతే ఆ యొక్క అనేక మంది పాపంలో పడిపోకుండా అనేక మందిని ఎవరైతే తిప్పుతారో వారిని దేవుడు ఆ యొక్క ఆకాశంలో ఒక నక్షత్రాల వలె ఆయన ఉంచుతా అని చెప్పి వాగ్దానము
చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ యొక్క సువార్త ప్రకటనను మనం చేసేవారముగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని దీవించేవారుగా, దేవుడు మనల్ని ఆశీర్వదించేవారుగా, ఆయన యొక్క సువార్త ద్వారా అనేక మందిని మనం తప్పించినప్పుడు, ఆ యొక్క నరకంలో నుంచి తప్పించినప్పుడు దాని ద్వారా అనేకమైన యొక్క ఆత్మలను రక్షించే యొక్క కారణము మనం అయ్యేవారముగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క మూడవదిగా యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క స్వభావము మన యొక్క హృదయాల్లో ప్రకాశించబడుతుంది అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుని ఆ యొక్క వాక్యానుసారముగా జీవించే వారముగా ఉండాలి. ఈ యొక్క కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఇక కోరికను ముగించుకుందాం. స్తోత్రం దేవా, నీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. మహాగణుడా, మహోన్నతుడు వగు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. త్రియేక దేవుడా నీకే స్తోత్రాలు తండ్రి, త్రియేక దేవుడా నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. బలవంతుడా నీకే స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, దయగలిగిన రాజా నాయన, ఈ యొక్క రోజున ప్రభువా మీ యొక్క సన్నిధానంలో మేము ఉండటానికి మీరు చూపిన మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క దయను బట్టి, మీ యొక్క వాత్సల్యతను బట్టి ప్రభువా నీకు వేలాది వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఓ ఘనమైన దేవా, బలమైన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, కూడి వచ్చిన నీ యొక్క బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎవరు ఏ బిడ్డలు ఏ అవసరాలతో వచ్చి ఉన్నారో ప్రభువా నువ్వు ఎరిగిన దేవుడు ప్రభువా. నాయనా, నీ గుప్పిలు విప్పి ప్రతి జీవరాశి కోరికలను తృప్తిపరిచే దేవా, నీ బిడ్డల యొక్క హృదయ వాంఛలను ప్రభువా మీ చిత్తానుసారముగా మీరు తీర్చమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఎవరైతే బలహీనతతో ఉంటూ ఉన్నారో, అనారోగ్యంతో ఉంటూ ఉన్నారో ప్రభువా, వారిని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి స్వస్థతను కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, అనేక మంది యొక్క కిడ్నీ ఫెయిల్యూర్స్ తోటి ఉంటూ ఉండగా ప్రభువా, అనేక మంది ప్రభువా డయాలసిస్ పైన ఉంటూ ఉండగా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, జాలి జైను చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారికి మీరు స్వస్థతను కలగచేయండి, సంపూర్ణమైన యొక్క స్వస్థతను ప్రభువా మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే ప్రభువా, ఎవరైతే పనులు లేకుండా యొక్క జాబ్స్ విషయం ఎదురు చూస్తూ ఉన్నారో దయచేసి మీరు నాయన మంచి జాబ్స్ని వారు ఊహించిన దానికంటే ప్రభువా నాయన గొప్ప జాబ్స్ని మీరు వారికి దయచేయమని ప్రభువా, మంచి యజమానులు ఉన్న చోట ప్రభువా నీ సన్నిధిలోకి రావటానికి వీలు కలిగిన టైమింగ్స్ కలిగిన జాబ్స్ని మీరు దయచేయమని ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా, ఎవరైతే అక్కమ సమస్యలతోటి ఉంటూ ఉన్నారో ప్రభువా నాయన రిలీజులు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో ప్రభువా దయచేసి మీ బిడ్డలను మీరు కనికరించండి, జాలి చూపండి, దయ చూపించి ప్రభువా నాయన వారిల్లో ప్రభువా మీరు కనికరాని జాలిని దయను మీరు పుట్టించి ప్రభువా ఏ విధమైన సమస్యలు లేకుండా నాయన తండ్రి రావటానికి మీరు సహాయం చేయండి. అలాగే ప్రభువా, ఎవరైతే ప్రయాణాల్లో ఉంటూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, మంచి ప్రయాణాలు వారికి మీరు దయచేయండి ప్రభువా, కృప చూపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే బిడ్డల విషయమై ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారి యొక్క గర్భాలను మీరు తెరవండి ప్రభువా, నీకు స్తోత్రాలు. గర్భం మీ స్వాస్థం బిడ్డలు మీరిచ్చు బహుమానమై ఉండగా సంఘములో ప్రభువా అనేక మంది యొక్క గర్భాలను మీరు తెరిచిన అద్భుతాలను చేసిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. మీరు కార్యాన్ని చేయండి, మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. కూడి వచ్చిన ఈ యొక్క బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. వారిని, వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క బిడ్డలను ప్రభువా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నా. మీ జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రభువా, జ్ఞాపక శక్తిని నీ బిడ్డలకు మీరు దయచేసి ఆ యొక్క ఎగ్జామ్స్లో నాయన మంచి రిజల్ట్స్ వారికి రావటానికి ప్రభువా మీరు కృప చూపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. కూడి వచ్చిన నీ యొక్క బిడ్డలందరినీ కూడా మీరు దీవించి తిరిగి ప్రయాణమై వెళ్తున్న వారి ప్రయాణాల్లో మీ కృప, మీ కాపుదల, భద్రతను ఉంచమని వారిని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించి ఈ యొక్క వారం మొదలుకొని ప్రభువా నాయన ఇదిగో వచ్చే వారం వరకు నాయన రెక్కల చాటున భద్రపరచమని ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా యొక్క కోవిడ్ దేశం విషయమై మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా యొక్క నేషనల్ డేని నాయన లిబరేషన్ డేని ప్రభువా జరుపుకుంటున్న యొక్క దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా యొక్క దేశమును మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా ప్రభువా యొక్క దేశపు సరిహద్దుల చుట్టూ మీ కృప, మీ కాపుదల, మీ భద్రతను ఉంచండి. ఇక్కడ తండ్రి ఏ విధమైన ప్రభువా నాయన వినన వ్యతిరేకమైన కార్యాలు జరగకున్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రభువా నాయన ఈ యొక్క దేశపు యొక్క అధికారులను ప్రభువా నాయన ఇదిగో తండ్రి ప్రభువా నాయన అమెరికా కానీ అలాగే క్రౌన్ ప్రిన్స్ కానీ ప్రభువా అలాగే ప్రైమ్ మినిస్టర్ కానీ అందరినీ కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించమని, దేశ ప్రజలను తండ్రి అలాగే దేశంలో ఉంటున్న మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి
సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృపయు,